ఈ హాయ్ అందరికీ, వెల్కమ్ టు చీకూస్ వరల్డ్. ఈరోజు మనం సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెసిపీ జస్ట్ 3 మినిట్స్లో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ ఇమేజ్లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు చికెన్ బిర్యానీ రెసిపీ కావాలండి. ముందుగా ఆనియన్స్ అనేవి ఫైన్గా చాప్ చేసుకొని కొన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి. నేనైతే ఎయిర్ ఫ్రైలో టెంపరేచర్ అనేది సెట్ చేసుకొని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేగించుకున్నానండి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి. లాస్ట్గా మనం సెపరేట్ చేసి ఉంచుకోండి పక్కన. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని బిర్యానీ ఆయిల్ ఆర్ గీ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మంచిగా అన్ని బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు అన్నీ కూడా లైక్ బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం అన్ని బిర్యానీ మసాలాస్ అనేవి వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి. నెక్స్ట్ మనం చాప్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలండి. వేసుకొని నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసుకుంటామండి. టొమాటోస్ అండ్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా వేగాలండి మంచిగా. ఇప్పుడు పుదీనా అండ్ కొరియాండర్ కొత్తిమీర అనేది వేసుకొని చల్లుకొని మంచిగా కలపాలండి. మంచి ఫ్రేగ్రెన్స్ ఎరోమా అనేది వస్తుందండి పుదీనా ఇదంతా వేయడం వల్ల. నెక్స్ట్ మసాలా అనేది బాగా పట్టి మంచిగా చికెన్ని పర్ఫెక్ట్ మసాలాతో మ్యారినేట్ చేసుకొని ముందే హాఫ్ అన్ అవర్ ముందు చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది మనం ఇప్పుడు ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ మ్యాగ్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత బాగా మనం మసాలాతో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచి ఎరోమా రెసిపీ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మన ఇప్పుడు బిర్యానీ రెసిపీకి. ఇప్పుడు చికెన్ అనేది బాగా కలుపుకొని లిడ్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. మనం చూసుకోవాలి వాటర్ అనేది సెపరేట్ అవ్వాలి చికెన్ నుంచి. 1/2% అనేది కుక్ అవ్వాలి. చూసారు కదా, మంచిగా కుక్ అవుతుంది మన చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. ఈరోజు సండే కదా. ఇది కుక్ అయ్యేలోపు రైస్ అనేది ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. వాటర్ వేసుకొని మనము బాస్మతి రైస్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలండి. మనం ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేది వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సఫిషియెంట్ వాటర్ అంతా కూడా సరిపోయేంత అంతా వేసుకోవాలి మనం మెజర్ చేసుకొని. తర్వాత దాని మీద పుదీనా కొరియాండర్ అనేది మంచిగా చల్లుకొని మనము లిడ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సరిపడ వాటర్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బిర్యానీని దమ్లో ఉంచాలండి. మనం ఇప్పుడు ఇలాంటి సింపుల్ స్టెప్స్తో మనకి యమ్మీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. బిర్యానీ దమ్ అయితే అయిపోతుందండి. ఇంకా సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసి మంచిగా సిద్ధం కండి తినడానికి. మరి ఇలాంటి సింపుల్ స్టెప్స్తో యమ్మీ చికెన్ బిర్యానీ ఈజీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది అండి. జస్ట్ 3 మినిట్స్ రెసిపీ. సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ, పర్ఫెక్ట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. మరి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి, ఈరోజు చూసేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు చీకూస్ వరల్డ్ ఫర్ మోర్ సచ్ గుడ్ వీడియోస్ కమింగ్ అహెడ్.